ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేజర్ గా మా దేవరకద్ర నియోజకవర్గంలోనే హంగొచ్చింది. అట్లాంటప్పుడు అక్కడ ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడైన ఒక ఆయనని ఇండిపెండెంట్ గా వేసిండు నామినేషన్. వేసినప్పుడు ఏమైతుందంటే ఆయన విన్ అయిండు, ఇండిపెండెంట్ కాబట్టి విన్ అయిండు. విన్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. ఇది ఒక గెలిపేనా? అసలు నన్ను ఇప్పుడు అనుకుంటున్నారు కదా దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందంటే జెండా ఎగరలేదు. మీరు ఒక వ్యూహం అల్లిరు అక్కడ, ఒక వ్యూహం. ఇప్పుడు నిజంగా ఇట్లా వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిరేమో, అందుకే ఇండిపెండెంట్ గా వాళ్ళ అభ్యర్థిని వేయించారు నామినేషన్. ఆయన గెలవగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్ళు కూడా సరి సమానం వచ్చేసారు, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చేసినప్పుడు. ఇప్పుడు నిజంగా మీ ఓటింగ్ శాతం పెరిగిందని మీరు ఎట్లా అనుకుంటారు? 50-50 అయినప్పుడు ఎట్లా పెరిగిందని అనుకుంటారు? ప్రజలు చెరు సమానంగా ఆలోచిస్తున్నారు అంటే మీ ఓటింగ్ శాతం తగ్గింది, 100% తగ్గింది. ఇప్పుడు మీరు కొంతమందికి ప్రలోభాలకు గురి చేసి కిడ్నాప్లు చేసి చేస్తున్నారు కూడా, మీరు చూస్తున్నారు. వాళ్ళందరినీ వీళ్ళకి మద్దతు ఇచ్చేటట్టు చేసుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళ ఒక గెలుపని నేను అనుకోలేదు.